ఆచి చికెన్ మసాలా మరి కాసేపట్లో హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగుపెట్టనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్తారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. దాదాపు 8,000 కోట్ల అంచనా వ్యయంతో జరిగే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 4 గంటలకు హైటెక్ సిటీలోని సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ కలవనున్నారు. పవన్ కళ్యాణ్ ముక్కుకు సర్జరీ అయిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శిస్తారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. సో తెలంగాణ బీజేపీ రాజకీయంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మోడీ పర్యటనను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అన్ని రాజకీయ పక్షాలు కూడా. ఎందుకంటే ఒక్కసారిగా గత 10 రోజుల క్రితమే మోడీ పర్యటన ఖరారైంది. మొత్తం ఖరారైన తర్వాత ఈ గతంలో ఎప్పుడు లేనట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించాలని చెప్పేసి కూడా ఒక రకంగా బీజేపీ నేతలు సీరియస్ గా ఎఫర్ట్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. సో అత్యంత రోజు రానే వచ్చింది. మరి కాసేపట్లో మరి కొద్ది గంటల్లోనే మోడీ హైదరాబాద్ కు బేగంపేటకు రీచ్ కాబోతున్నారు. సో మొదట బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్తారు. ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో ఆ తర్వాత పలు అధికార కార్యక్రమాలకు పాల్గొన్న తర్వాత ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని పాల్గొని ప్రోగ్రామ్ లో హెచ్ఐసిసిలో పాల్గొంటారు. సో దాదాపుగా 8,000 కోట్ల అంచనాలతో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రారంభోత్సవాలు చేస్తారు. సో సాయంత్రం 4 గంటలకు హైటెక్ సిటీలోని సాయి సింధు ఆసుపత్రిని అంటే ప్రైవేట్ ప్రోగ్రామ్ దాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఇవి 2 తర్వాత అత్యంత కీలకమైనది ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. జనసేన అధికారికంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యం ఉంది. సో ఏపీలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో కూటమిలో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక చిన్న అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారనడం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా ఏకంగా ఒక డిప్యూటీ సీఎం ఒక రీజనల్ పార్టీకి సంబంధించినటువంటి కీలక అధిపతి జనసేన నాయకుడు ఇంటికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో అతని నివాసానికే ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తున్నాడని కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయంగా కూడా చాలా ఆసక్తి సంతరించుకుంటుంది. ఎందుకంటే అంత పవన్ కళ్యాణ్ కు మోడీ అంత ప్రయారిటీ ఇస్తున్నారనేది ఒక మెసేజ్ ఇప్పటికే పాస్ అయింది. ఎందుకంటే ఎక్కడ కూడా దాదాపుగా ఫోన్ లో అంటే ఎంత సీరియస్ ఇష్యూస్ అయినా కొన్ని హెల్త్ ఇష్యూస్ అయినా ఫోన్ లో పరామర్శించిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఏకంగా ఒక పార్టీకి సంబంధించిన రీజనల్ పార్టీకి సంబంధించిన అధినేత ఇంటికే వెళ్లి అతన్ని పరామర్శించిన సందర్భాలు చాలా రేరెస్ట్, చాలా అరుదుగా ఉంటాయి. సో అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండడం కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి గ్రాఫ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోడీ దగ్గర ఉన్నటువంటి ప్రియారిటీ ఏందో చెప్పినట్టుగా అయింది. సో అక్కడ ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. సో పవన్ కళ్యాణ్ సంబంధించి ఆరోగ్య విషయాలు ఆరాధించిన తర్వాత అక్కడి నుంచి మరొకసారి అక్కడ అయిన తర్వాత ఈ డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తే అక్కడి నుంచే నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి కూడా వెళ్తారని సమాచారం ఉంది. సో అక్కడ కూడా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నారు కాబట్టి అక్కడే చంద్రబాబు నివాసం కూడా వెళ్లి చంద్రబాబుతో అక్కడ మాటామంతి అక్కడ కొంత చర్చించి కాసేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మరొకసారి అక్కడ 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అటు పిమ్మట సాయంత్రం 5 గంటల 6 గంటలకు జరిగేటువంటి సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సో ఇప్పుడు అందరి కళ్ళు కూడా తెలంగాణకు మోడీ పైన అందులో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఒక ప్రసంగం సభకు సంబంధించి బహిరంగ సభపైనే రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి అత్యంత ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఫలితాల్లో అస్సాం, వెస్ట్ బెంగాల్లో మొత్తంగా వెస్ట్ బెంగాల్లో
అస్సాం, వెస్ట్ బెంగాల్లో అత్యంత కీలకమైనటువంటి ఫలితాలు. వెస్ట్ బెంగాల్ ఎప్పుడు దశాబ్దాల కళ, వెస్ట్ బెంగాల్ అధికారం రావాలని చెప్పేసి బీజేపీ కళ, ఆ కళ ఇటీవల నెరవేరింది. ఈ నేపథ్యంలో ఇక సౌత్ లో కూడా బీజేపీ అన్ని రాష్ట్రాలు విస్తరించాలి, మరింత స్ట్రెంథెన్ చేయాలి, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావాలనే ఒక రాజకీయ ఉద్దేశంతోనే ఇక ఖచ్చితంగా ఈసారి సౌత్ టార్గెట్ గానే మోడీ, అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నట్టున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మోడీ తెలంగాణ పర్యటనని కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో స్కోప్ ఉంది. గతంలో కూడా చూసాం, ఇటీవల కాలంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు 8 ఎంపీ సీట్లు ఇక్కడ నుంచే వచ్చాయి. సో గతంలో ఎప్పుడు లేనట్టుగా కొంత ఓటు బ్యాంక్ కూడా బీజేపీ పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు కొంత మరింత సీరియస్ గా ఎఫర్ట్ పెట్టి కొంత కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే దానికి ఎన్నికలకు మరొక 2.5 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం తెలంగాణ మోడీ పర్యటనకు ముందు, మోడీ పర్యటనకు తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మారబోతా ఉంది అనేది బీజేపీ శ్రేణుల బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తల ఒక రకంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకంగా మారబోతా ఉంది మోడీ పర్యటన. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఎంపీటీసీకి సంబంధించి, స్థానిక బాడీకి సంబంధించి, లోకల్ బాడీలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్లో ఈ మొత్తంగా కూడా స్ట్రెంథెన్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. సో పార్టీలో ఎక్కడైతే స్తబ్దత ఉందో, కొంత ఎక్కడైతే శ్రేణుల్లో ఇంకా మరింత ఉత్సాహం నింపడానికి ఈ మోడీ పర్యటన, మోడీ విజిట్ ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పేసి బీజేపీలో చర్చ జరుగుతా ఉంది. ఇక ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా నెక్స్ట్ అధికారులు వచ్చేంత వరకు సీరియస్ గా గ్రౌండ్ లెవెల్లో, అంటే ఇప్పటికీ ఎందుకంటే పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ నుంచి గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఈసారి బీజేపీ నేతలు కావచ్చు, బీజేపీ శ్రేణులు కొంత సీరియస్ గానే ఎఫర్ట్ పెట్టి జనాలను పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి గ్రామం నుంచి కూడా కొంతమందిని ఈ సభకు తరలించాలనే ఒక ఉద్దేశంతో లక్షలాది మందిని తరలించి అక్కడ బీజేపీ సంబంధించినటువంటి నెక్స్ట్ పొలిటికల్ గా స్ట్రాటజీ ఏంటి, తెలంగాణలో అధికారం రావాలంటే మనం ఏం చేయాల్సింది అనేది కూడా ఒక చర్చ, ఒక హింట్ ను ఇటు కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన నేతల కార్యకర్తలకు మోడీ దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతోంది ప్రధాని మోడీ. అయితే ఇదొక అంశం. అయితే ఇక నెక్స్ట్ చాలా ఆసక్తి, అసలు ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అందులో ఒకటి, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ పాలన పైన మోడీ మనసులో ఏముంది, మోడీ ఆలోచన ఏముంది అనేది ఒక అంశం. అయితే ఇక బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ విషయంలో మోడీ ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, కుటుంబ పాలనకు వ్యతిరేకమంటూ బీజేపీ చెప్పింది. ఈ నేపథ్యంలో రెండు, ఒకవైపు కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ ను ఏ రకంగా టార్గెట్ చేయబోతున్నారు, బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ నుంచి ఉద్దేశించి ఏం వ్యాఖ్యలు చేయబోతున్నారు, అదే సందర్భంలో బీజేపీ అధికారం రావడానికి మనం ఏ అంశాలను ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధి విషయంలో కూడా కొంత మొత్తంగా కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్, వ్యాఖ్యలు చేసే అవకాశం కనబడుతుంది. సో చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలం తర్వాత 2 సంవత్సరాలకు మోడీ తెలంగాణ పర్యటన రావడం, బహిరంగ సభ పెట్టుకోవడం రాజకీయంగా కూడా చాలా కీలకంగా మారితే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సో అల్టిమేట్ గా బీజేపీకి మాత్రం ఇది ఒక పెద్ద రాజకీయంగా ఒక బూస్టప్ అని చెప్పవచ్చు. రాజకీయంగా బీజేపీ నేతలను, కార్యకర్తలను ఎందుకంటే మొన్నటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల విజయం తర్వాతే అన్ని దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈసారి ఇంతకు మించి తరుణం లేదు. సో కొంత మనం దృష్టి పెట్టాలి. నేతల మధ్య కొంత ఏవైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి అధికారమే లక్ష్యంగా, అధికారంలో తీసుకురావడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది అనేది బీజేపీ నేతల నుంచి కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్. ఈ నేపథ్యంలో కొంత నేతలకు కూడా ఒకవైపు బహిరంగ సభతో పాటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కూడా కొంత సమయం కేటాయించి పార్టీకి సంబంధించి ఎలా ముందు తీసుకోవాలో దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. కొంత నేతల, ఎందుకంటే కొంత నేతల తీరు పైన గతంలోనే మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మీరు ఒకవైపు కొంత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో బీఆర్ఎస్ చాలా యాక్టివ్ గా ముందుకెళ్తుంటే మీరు మాత్రం స్తబ్దతగా ఉన్నారు. మీకు పదవులు వచ్చాయి కాబట్టి గమ్మున ఉంటున్నారేమో. మనం ప్రజలకు ముందుకు వెళ్ళాలి, పార్టీని స్ట్రెంథెన్ చేయాలని ఒక ఆలోచన మీకు లేకపోవడం లేదని చెప్పేసి తీవ్ర అసంతృప్తి, కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి కీలకమైనటువంటి రాష్ట్ర కార్యవర్గ నేతలు కావచ్చు, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేలతో
కొంత ఒక 5-10 నిమిషాలు కేటాయించి ఎట్లా పార్టీకి సంబంధించి ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, అధికారంలో అవడానికి ఏమేమి చేయాలి. సో ఒక రకంగా వెస్ట్ బెంగాల్ ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ లాంటిలోనే అధికారం వచ్చింది, మనం అధికారం సాధించగలం, జనాలు మన వైపు ఉన్నారు, 206 సీట్లతో విజయదుంది మోగించాం. కానీ ఇక్కడ అంత ప్రజల నుంచి సానుకూలంగా ఉన్న దాన్ని మనం ఓటు బ్యాంక్ గా ఎందుకు మర్చుకోలేకపోతున్నాము. సో అది కొంత నేతల మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యం, నేతల మధ్య సఖ్యత లేకపోవడం, లేకుంటే నేతల అలసత్వం వల్లే, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందనేది మోడీ ఆలోచన, బీజేపీ పెద్దల ఆలోచన. ఈ నేపథ్యంలో దానికి కొంత సీరియస్ గానే నేతలకు ఈసారి కొంత దిశానిర్దేశం చేస్తూనే ఎవరైతే నేతల వైఖరి పట్ల కొంత క్లాస్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మరి మోడీ ఏ నేతలకు ఏం చెప్పబోతున్నారు, బీజేపీ నేతలకు ఎట్లా నెక్స్ట్ పార్టీకి సంబంధించి ఎట్లాంటి కార్యాచరణ రూపొందించాలి, ప్రజా సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఏ అంశాల పట్ల మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. సో ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో కమిటీలు వేసి ఆధారంగా గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తే తప్ప మనం వెస్ట్ బెంగాల్ లో ఏ ఫార్ములా అయితే పాటించామో ఇప్పుడు అదే ఫార్ములాను ఇప్పటి నుంచే కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో కూడా అధికారం సాధ్యమవుతోంది అనేది ఒక ఆలోచనలో మోడీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఇటు రాష్ట్ర నేతలకు చెప్పే అవకాశం కనపడుతోంది. సో అల్టిమేట్ గా ఒకవైపు కేవలం బీజేపీకే కాదు, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మోడీ రావడంతో మోడీ ప్రసంగించిన తర్వాత, మోడీ బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు ఉంటాయి. సో మొత్తంగా 2-3 రోజుల పాటు మోడీ ట్రిప్ కు సంబంధించి, మోడీ టూర్ కు సంబంధించి, హైదరాబాద్ లో పర్యటనకు సంబంధించి ఒక వైబ్రేషన్స్ అవుతున్నాయి. ఒకవైపు బీజేపీలో పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం మోడీ మానియా నడుస్తా ఉంటే, దాని తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ రేపటి నుంచి మోడీ ప్రసంగం తర్వాత వీలైతే రాత్రికే ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా మోడీ ఏదైనా పొలిటికల్ గా మాట్లాడితే రాజకీయంగా ఖచ్చితంగా బహిరంగ సభ కాబట్టి పొలిటికల్ కామెంట్స్ ఉంటాయి, దానికి కౌంటర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తం అల్టిమేట్ గా ఇప్పుడు మాత్రం మోడీ రాక మాత్రం అన్ని పార్టీలో వితిన్ ద బీజేపీతో పాటు అన్ని పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా ఒక భారీ ర్యాలీ, భారీ జన సమీకరణ ఎక్కడ చూసినా మనం చూసాము. బీజేపీకి సంబంధించి హోర్డింగ్లతో కాషాయమయంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ చుట్టూ పరిసరాలు మారాయి. మొత్తం పెద్ద జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని గతంలో ఎప్పుడు లేనట్టుగా తరలిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మోడీ అదేవిధంగా బీజేపీ అధిష్టానము తెలంగాణ మీద దృష్టి పెట్టింది. ఇక మనం వదులుకోవద్దు, ఇక్కడ కొంత ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంది. దానికి నిదర్శనమే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా ఎంపీ, అసెంబ్లీ, లోక్సభ కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఓటు బ్యాంకే. సో దాన్ని మరింత స్థిరపరచుకోవాలి, అధికారం రావడానికే మనం మరింత కష్టపడాల్సి ఉంటుంది అనేది ఒక ఆలోచన మోడీ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు పర్యటన ఇది. మళ్ళా ముందు భవిష్యత్తులో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో ఈ మొత్తం మోడీ పర్యటన జిహెచ్ఎంసీ కొంత లాభదాయకంగా పాజిటివ్ గా మారే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ ఉంది. సో ఇక నెక్స్ట్ ఏపీ విషయాలకు వస్తే ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం ఇద్దరిని కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. కానీ ఒకవైపు ఏపీలో ఉన్నటువంటి నేతలంతా కూడా హైదరాబాద్ లో ఉండడం, హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లడం కూడా రాజకీయంగా కొన్ని కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమరావతి రాజధానికి ఇటీవల కాలంలోనే శాశ్వత రాజధానిగా కూడా పార్లమెంట్ లో మొత్తంగా కూడా ఆమోద ముద్ర వేసిన పడిన నేపథ్యంలో ఇక నెక్స్ట్ అభివృద్ధి కోసం కావచ్చు, కొంత ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా మరింత అమరావతి అభివృద్ధి కోసం నిధుల విషయంలో కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అల్టిమేట్ గా మోడీ పర్యటన ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. అనేక మార్పులకు, భవిష్యత్తులో జరిగే రాజకీయ మార్పులకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మోడీ పర్యటన ఒక నాంది కాబోతోంది. అందులోనూ బీజేపీ అధికారంలోకి రావడానికి, బీజేపీ తెలంగాణలో అధికారం రావడానికి మోదీ పర్యటనే ఒక నాంది కాబోతుందని చెప్పేసి బీజేపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు విశ్వసిస్తున్నాయి, నమ్మకంతో ఉన్నాయని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.